హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అత్తయాస్ కిచెన్. ఈ వీడియోలో మనం చేయబోతున్న రెసిపీ ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుందిగా, మనందరి ఫేవరెట్ చికెన్ బిర్యానీ. సో ఈ రెసిపీ కోసం మనం 1 kg 250 grams ఆఫ్ చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 5 పెద్ద ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 200 ml ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక యాడ్ చేసుకుంటేనే ఆనియన్స్ అనేవి సన్నగా కరకరలాడతాయి, లేదంటే మెత్తబడిపోతాయి. ఆనియన్స్ అనేవి ప్రాపర్గా ఫ్రై అవ్వాలంటే ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి మనం ఆయిల్తో పాటు గీ కూడా యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అత్తయ్య చేసే వంటలో ఇది నా ఫేవరెట్ రెసిపీ. నేను ఈ బిర్యానీ తినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి బయట ఏ బిర్యానీ తిన్నా నచ్చదు. హోటల్స్లో, రెస్టారెంట్స్లో, ఫంక్షన్స్లో, ఆఫీస్ పార్టీస్లో ఎక్కడ బిర్యానీ తిన్నా నాకు ఈ టేస్ట్ మాత్రం ఎక్కడ దొరకలేదు అండ్ సాటిస్ఫైయింగ్గా కూడా అనిపించదు. నాకు ఈ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది అండ్ చాలా సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అండ్ చాలా తక్కువ స్పైసెస్తో ఎక్కువ ఫ్లేవర్డ్గా ఉండే బిర్యానీ ఇది, అందుకే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇలా ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్లో ఉన్న వేడి వల్ల ఆనియన్స్ అనేవి ఆటోమేటిక్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకొని నానబెట్టుకున్న చికెన్ని తీసుకొని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. సో ఈ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, ఒక 10 పచ్చిమిర్చి, ఒక కొత్తిమీర కట్ట, ఒక పుదీనా కట్ట, 5 నిమ్మకాయలు, 1/2 kg పెరుగు, 200 ml ఆఫ్ ఆయిల్, 1 kg 250 grams ఆఫ్ రైస్. మనకు కావాలంటే 1.5 kg రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 4 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారం, ఒక 10 పచ్చిమిర్చి, ఒక కొత్తిమీర కట్ట, కట్ చేసుకున్న పుదీనా, 5 నిమ్మకాయల రసం, 1/2 kg పెరుగు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్రాపర్గా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటే మంచిగా అన్ని ఫ్లేవర్స్ అనేవి చికెన్లోకి వచ్చేస్తాయి. యూజువల్గా బిర్యానీ చాలా హెవీ ఫుడ్ అంటారు అందరూ, కానీ మనం తినే ఏ ఫుడ్ అయినా తినే మోతాజులో తింటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో బిర్యానీలో కూడా చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. మనం తీసుకునే చికెన్లో ప్రోటీన్ అండ్ బి విటమిన్స్ని బూస్ట్ చేసే ఎనర్జీ ఉంటుంది. ఇంకా రైస్లో కార్బ్స్ ఉంటాయి. మనం యాడ్ చేస్తున్న స్పైసెస్లో విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టర్మరిక్ యూస్ చేస్తున్నాం కదా, అందులో ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టప్ చేసే ఎనర్జీ ఉంటుంది. మీకు తెలుసా, వరల్డ్లోనే హైదరాబాదీ బిర్యానీ 31st ర్యాంక్లో ఉంది. బిర్యానీ అంటే స్పైసీ ఫుడ్ కాదు, ఫ్లేవర్డ్ రైస్. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. సగం ఆనియన్స్ని యాడ్ చేసుకొని మిగతా సగం బిర్యానీ ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేటప్పుడు యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొంతమంది అన్నం దమ్ముకు పెట్టేటప్పుడు పైన పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి మెత్తబడిపోతాయి. సో మనం తినేటప్పుడు పంటికి తాకుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో 250 grams ఆఫ్ పెరుగు, ఇంకా ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. 2024లో స్విగ్గీలో ఆల్మోస్ట్ 10 million బిర్యానీ ఆర్డర్స్ వచ్చాయంట. ఒక్క స్విగ్గీలోనే 10 million ఆర్డర్స్ అంటే ఇంకా రెస్టారెంట్స్, హోటల్స్, జొమాటోలో ఎంత బిర్యానీ కన్జ్యూమ్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా ఈ బిర్యానీ ఆర్డర్స్ అనేవి ఎక్కువగా 12 to 2 AM వరకు, అంటే మిడ్ నైట్లో ఎక్కువ ఆర్డర్స్ వస్తాయంట. అంటే ఎక్కువ బిర్యానీ క్రేవింగ్స్ అనేవి 12 to 2 AM వరకు అవుతుందనేసి రీసెంట్ సర్వేలో తేలింది. యాక్చువల్గా బిర్యానీ అనేది అరబిక్ ఇంకా పర్షియన్ ఫుడ్. ముఘల్స్ మన ఇండియాకి వచ్చి రూలింగ్ స్టార్ట్ చేసినప్పుడు సౌత్ ఏషియన్ రైస్ డిషెస్లో పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ తీసుకొచ్చారు. ఇలా ముఘల్స్ సౌత్ ఏషియన్ డిషెస్ పైన పర్షియన్ ప్రభావం అనేది తీసుకొచ్చారు. మన ఇండియాలో బిర్యానీ అనేది 16th century నుంచి స్టార్ట్ అయింది.
హోటల్స్లో, రెస్టారెంట్స్లో చాలా కల్తీ జరుగుతుందని న్యూస్లో చూపిస్తున్నారు. సో హెల్త్ కాంప్రమైజ్ అవ్వకుండా మనమే ఇలా ఇంట్లో సింపుల్గా వంట చేసేసుకొని మన ఇంట్లో వాళ్ళందరికీ పెడితే హెల్త్ బాగుంటుంది, ఇంకా మన క్రేవింగ్ సాటిస్ఫై అవుతాయి. ఇంకా టేస్ట్ అయితే బయట బిర్యానీ కన్నా చాలా బాగుంటుంది. సో కొంచెం మనసు పెడితే, కొంచెం ఎఫర్ట్స్ పెడితే మనమే ఇలా టేస్టీ బిర్యానీ చేసుకోవచ్చు ఇంట్లో. మన చేత్తో వంట చేసి మన ఇంట్లో వాళ్ళకి పెడితే కడుపు నిండా తిన్నప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరే అసలు. సో ఈ బిర్యానీ ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వంటల కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా బిర్యానీ బాగా మిక్స్ చేసుకొని పీసెస్ అన్నీ ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న బిర్యానీని ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. అన్ని స్పైసెస్ ఇంకా సాల్ట్. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో 3 to 4 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకోవాలి. సో ఇందులో కావాల్సిన బిర్యానీ మసాలా, సాజీరా, 6 లవంగాలు, 2 పట్ట, 5 నుంచి 6 యాలకులు, 6 నుంచి 8 మిరియాలు, కావలసినంత ఉప్పు, ఇంకా చాపత్రి పువ్వు. ఇలా జాపత్రి పువ్వు వాటర్లో బాయిల్ అయ్యాక తీసేసుకుంటేనే బెటర్. ఎందుకంటే అది పంటికింటికి వస్తే మొత్తం టేస్ట్ అనేది మారిపోతుంది, మనం తినలేము. సో వాటర్లో దాని ఫ్లేవర్ అనేది వచ్చాక తీసేసుకోవడం బెటర్. ఇంకా ఈ వాటర్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా బాగా బాయిల్ అయిన వాటర్ని తీసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్లో పోసుకోవడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా చికెన్ అడుగంటకుండా కూడా ఉంటుంది, మంచిగా కుక్ అవుతుంది. సో ఇలా 1 to 2 గ్లాసెస్ మసాలా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. వాటర్ మసులుతున్నప్పుడు మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఒక్కసారి బియ్యం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా బియ్యం రైస్ పైకి తేలుతున్నప్పుడు చెక్ చేసుకోవాలి. ఇలా బియ్యం విరిగినట్టయితే ప్రాపర్గా పుల్లలు అవుతుంది రైస్. ఇలా బియ్యం విరగగానే అన్నం వంపేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి వేసేసుకొని గీ యాడ్ చేసుకోవాలి.
గీ క్వాంటిటీ అనేది మన రిక్వైర్మెంట్ పైన బేస్ అయి ఉంటుంది. మనం ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా గీ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని గిన్నె స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. 5 minutes హై ఫ్లేమ్ పైన, 20 minutes లో ఫ్లేమ్ పైన పెట్టుకోవాలి. గంజొంపుకున్న వాటర్ ఇలా రైస్ పైన పెట్టుకోవడం వల్ల అన్నం అనేది మంచిగా కుక్ అవుతుంది. 20 minutes తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా కుక్ అయిందా లేదా అని. ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ రైస్ అయితే ఎక్కువ టైం పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసుకున్న లెమన్, ఆనియన్స్, కావాలంటే బాయిల్డ్ ఎగ్ పెట్టేసుకొని తినేయడమే. ఇంకా వీకెండ్ ఆఫ్టర్నూన్ ఇలా బిర్యానీ చేసేసుకొని కడుపు నిండా తిని ఒక స్లీప్ వేసి ఈవినింగ్ అలా షాపింగ్కి వెళ్ళేసి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి నైట్ వచ్చి ఒక మూవీ చూసి పడుకుంటే ఆ వీకెండ్ ఎంత బాగుంటుందో. సో ఇదండి బిర్యానీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ ట్రై చేసి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.